హాయ్ గైస్, దిస్ ఈజ్ సౌమ్య. ఆల్రెడీ మీలో కొంతమంది నన్ను ఇన్స్టాలో చూసే ఉంటారు. ఐ డూ ఫ్యాషన్ అండ్ బ్యూటీ రిలేటెడ్ కంటెంట్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఫుల్ వ్లాగ్. సో చాలా ఎక్సైటెడ్ అండ్ నర్వస్గా కూడా ఉంది. ఏమైనా మిస్టేక్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో నా దగ్గర ఉన్న 7 బ్యూటిఫుల్ కుర్తీస్ స్టైల్ ఆన్ చేసి హానెస్ట్ రివ్యూస్, క్వాలిటీ, ఫిట్టింగ్, స్టైలింగ్ అండ్ రేటింగ్ కూడా చెప్తాను. అండ్ మీ ఫేవరెట్ కుర్తీ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ నా ఫేవరెట్ కుర్తీ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ముందు వీడియోస్లో ఫ్యాషన్, బ్యూటీ, స్టైలింగ్ అండ్ షాపింగ్ హాల్స్ అండ్ వ్లాగ్స్ ఇంకా చాలా మంచి కంటెంట్ తీసుకొస్తాను. అండ్ ఎస్, గివ్ అవే కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డ్రెస్ ఈ బ్యూటిఫుల్ స్కై బ్లూ సెట్. ఫస్ట్ లుక్లోనే చాలా ప్రీమియంగా అనిపించింది. అండ్ టోటల్ డ్రెస్కి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ నెక్ దగ్గర ఈ గోల్డెన్ బార్డర్ ఎంబ్రాయిడరీ చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఆల్సో మనకి కింద గోల్డ్ కూడా ఇలా గోల్డెన్ ఎంబ్రాయిడరీతో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ టోటల్ డ్రెస్కి మెయిన్ డిజైనే హైలైట్. అండ్ క్లాత్ కూడా సీరియస్లీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మనం గ్రాండ్ వెడ్డింగ్స్ అయినా, ఫంక్షన్స్కి అయినా అండ్ ఆఫీస్ పార్టీ వేర్గా కూడా యూస్ చేయొచ్చు. చున్నీ కూడా చూడండి, అసలు ప్లెయిన్ వర్క్ లేకుండా ఫుల్ డిజైన్తో ఇచ్చారు. అండ్ కొంచెం ప్రింటెడ్ వర్క్ కూడా వచ్చింది. సో చున్నీతో కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ ప్యాంట్ కూడా ఎలాస్టిక్ టైప్ ఇచ్చారు. సో ఈజీగా ఎవరికైనా సెట్ అయిపోతుంది. నేనైతే ఇది ఎల్ సైజ్ తీసుకున్నాను. అండ్ ఆల్ సైజెస్ అవైలబుల్లో కూడా ఉన్నాయి. అండ్ నా రేటింగ్ ఏమో 9.5. సెకండ్ వన్ ఈజ్ ఈ లావెండర్ సెట్. ఎంతైనా పేస్టల్ కలర్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి కదా. కుర్తీ మొత్తం ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది. ఈ ఎంబ్రాయిడరీ ఒకసారి చూడండి. కింద కూడా నెట్టెడ్లో ఈ ఎంబ్రాయిడరీ టైప్ ఇచ్చారు. ఇది చాలా రిచ్గా ఉంది. బాటమ్ అండ్ స్లీవ్స్ బార్డర్ కూడా సేమ్గా ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఆఫీస్ వేర్కి అయినా, నార్మల్ స్టూడెంట్స్కి, కాలేజెస్కి అండ్ స్మాల్ ఫంక్షన్స్కి చాలా క్లాసీగా అండ్ ఎలిగెంట్గా ఉంది. అండ్ చున్నీ చూడండి, చున్నీ మీద కూడా స్మాల్ ప్రింటింగ్ వర్క్ ఇచ్చారు. అండ్ చాలా నీట్గా వచ్చింది. నాకు పేస్టల్ కలర్స్ అండ్ సింపుల్ అవుట్ఫిట్స్ ఇష్టం కాబట్టి ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. ప్యాంట్ మీద కూడా సేమ్ స్లీవ్స్ అండ్ బాటంలో ఇచ్చిన డిజైనే ఇచ్చారు. అండ్ ఇది కూడా ఎలాస్టిక్ టైపే, సో ఈజీగా ఫిట్ అయిపోతుంది. నేను ఇదేమో ఎం సైజ్ తీసుకున్నాను. అండ్ ఇందులో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనికి నా రేటింగ్ 9.5. అండ్ నెక్స్ట్ వన్ ఈ ఆలివ్ గ్రీన్ కలర్. సీరియస్గా చెప్తున్నా, మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ రియల్గానే ఈ కలర్ అయితే చాలా బాగుంది. అసలు చాలా డీసెంట్గా అండ్ చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ నెక్ దగ్గర ఈ ఎంబ్రాయిడరీ చూడండి, నాకైతే పర్సనల్గా ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. చాలా డీసెంట్గా ఉంది. అండ్ మిడిల్లో ఈ పార్టీషన్తో డ్రెస్కే చాలా లుక్ వచ్చింది. అండ్ మనం సింపుల్ ఈవెంట్స్కి అండ్ డీసెంట్గా కాలేజెస్ అండ్ ఆఫీస్ వేర్కి చాలా రిచ్గా ఉంటుంది. కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది కదా. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే వచ్చింది. సో ఇది కాటన్ మెటీరియల్ అనుకుంటా. సో సమ్మర్లో కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చున్నీ కూడా ఫుల్ కాటన్లో వచ్చింది. అండ్ అక్కడక్కడ చిన్న డిజైన్స్ లాగా వచ్చాయి. అండ్ చాలా సింపుల్గా. అండ్ ఇది ప్యాంట్. యాక్చువల్గా నేను ఇది ఎం సైజ్ తీసుకున్నాను. సో నాకు ప్యాంట్ కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. సో మీ సైజ్ని బట్టి తీసుకోండి. అండ్ దీనికేమో నా రేటింగ్ 9.5. అండ్ నా ఫేవరెట్ కుర్తీ ఏదో అండ్ ఎందుకో కూడా నేను మీకు వీడియో ఎండ్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ బ్లాక్ కుర్తీ గురించి అసలు ఏమైనా చెప్పాలా సపరేట్గా? ఎంత బాగుందో చూడండి. బ్లాక్ కలర్లో ఏదైనా బాగుంటుంది కదా. అండ్ ఈ కుర్తీ అయితే చాలా బాగుంది. మెయిన్గా ఈ మిర్రర్ డీటెయిలింగ్ ఇంకా చాలా బాగుంది కదా. అండ్ ఈ ప్రింటెడ్ వర్క్. యాక్చువల్గా నేను ఇది గోల్డ్ డ్రెస్ అనుకున్నా, బట్ ఇక్కడ ఇలాగా కట్స్తో వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా కూడా ఉంది. బ్లాక్ కలర్ ఎవరికైనా సూట్ అవుతుంది కదా. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, బ్లాక్లో మనం ఎలా ఉన్న దానికన్నా కొంచెం స్లిమ్గా కనిపిస్తాం. ఈసారి ట్రై చేసి చూడండి. అండ్ చున్నీ అయితే ఇంకో హైలైట్. యాక్చువల్గా ఈ చున్నీ మనం వేరే ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కూడా పేరప్ చేయొచ్చు. మొత్తం ప్రింటెడ్ వర్క్తో రెడ్ కలర్లో చాలా బాగా వచ్చింది. డ్రెస్ నైట్ ఫంక్షన్స్కి అండ్ హెవీ జ్యువెలరీ కూడా అవసరం లేదు. స్మాల్ ఇయర్ రింగ్స్తో చాలా గ్రాండ్గా కానీ టోటల్ ప్లెయిన్ బ్లాక్ కలర్లో వచ్చింది ఎలాస్టిక్తో. అండ్ చాలా లూజ్ ఫిట్టింగ్ వచ్చింది. అండ్ మనం ఇది చాలా డ్రెస్సెస్ అండ్ కుర్తీస్తో కూడా పేరప్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా ఈ డ్రెస్కి నా రేటింగ్ 9. ఈవెన్ ఈ రాయల్ బ్లూ కలర్ కుర్తీ, ఈ కలర్ వల్ల ఎవరైనా కొంచెం బ్రైట్గా కనిపిస్తారు కదా. అండ్ నెక్ మీద ఈ ఎంబ్రాయిడరీ అయితే టోటల్ ఈ డ్రెస్కే హైలైట్. అండ్ టోటల్ డ్రెస్ మొత్తం కూడా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అండ్ ఎందుకో నాకు ఇది ప్రైస్కి అంత వర్త్ అనిపించలేదు. అండ్ క్వాలిటీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. బట్ మీరు ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి.
అండ్ చున్నీ ఇలా సాఫ్ట్ నెట్టెడ్లో వచ్చింది. లెంత్ అయితే చాలా బాగుంది అండ్ విడ్త్ ఏమో నాకు కొంచెమే అనిపించింది, బట్ చున్నీ అయితే అండ్ దీనికి కూడా ప్యాంట్ ఎలాస్టిక్ టైప్లో వచ్చింది అండ్ ఇది కూడా చాలా లూజ్గా ఉంది అండ్ కింద కూడా బార్డర్ ఇలా ఇచ్చారు. నేను ఇది ఎం సైజ్లో ఆర్డర్ చేసుకున్నాను. సో దీనికి నా రేటింగ్ 8.5. ఫిఫ్త్ అవుట్ఫిట్ డార్క్ ఫ్లోరల్ గ్రీన్ కలర్. అయితే కరెక్ట్గా కలర్ ఐడియా రావట్లేదు, మీరే చూడండి. ఈ క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఇది సమ్మర్లో పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అండ్ ఇది ప్రైస్కి దీనికి చాలా వర్త్ అనిపించింది. అండ్ సైడ్స్లో ఇలా కట్స్ ఇచ్చారు, ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ టోటల్ డ్రెస్ ఇలా వచ్చింది. క్యాజువల్ వేర్గా ఆఫీస్ అండ్ కాలేజెస్కి లేకపోతే ఎక్కడికైనా ట్రావెలింగ్లో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బేసికల్గా నేను ఈ డ్రెస్ చూసి స్కిప్ చేశాను, అంత బాగా రాదనుకున్నా, బట్ రివ్యూస్ అవన్నీ చూసి ఆర్డర్ చేశాను. సీరియస్గానే చాలా మంచిగా వచ్చింది. అండ్ చున్నీ ఏమో ఇలాగా బ్లాక్ కలర్లో ఇచ్చారు, ఇది అటాచ్డ్ వచ్చింది, నేను రిమూవ్ చేయలేదు. సో ఇలాగా మనం బ్లాక్ కలర్ ఓని వేరే ఎక్కడైనా యూస్ చేయొచ్చు కదా. ప్యాంట్ కూడా ఇలా ఎలాస్టిక్లో చాలా కంఫర్టబుల్గా ఉంది. సో యాక్చువల్గా నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. సో దీనికి నా రేటింగ్ 8.5. నావీ బ్లూ, ఇది మీకు నాకు తెలిసి కెమెరాలో బ్లాక్ కలర్ కనిపిస్తుంది, బట్ ఇది ప్యూర్ నావీ బ్లూ కలర్. సీరియస్లీ దీని ప్రైస్కి డ్రెస్కి ఎంత వర్త్ అంటే చాలా చాలా వర్త్ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి గెహరా చూడండి ఎంత లెంతీగా వచ్చిందో, చాలా అంటే చాలా గోల్ వచ్చింది అండ్ నెక్ దగ్గర ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ నాకు చాలా గ్రాండ్గా అండ్ రిచ్గా కూడా అనిపించింది. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో. దీని ప్రైస్కి చాలా వర్త్ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ నెక్ ఎంబ్రాయిడరీనే వచ్చింది, చాలా బాగుంది. అండ్ నెక్ దగ్గర ఈ థ్రెడ్డింగ్ వచ్చింది యూనిక్గా, ఇది కూడా కొంచెం క్లాసీ లుక్ ఇస్తుంది. ఇది చూస్తే నాకు ఇది కూడా నేను అంత బాగా రాదనుకున్నా, బట్ సీరియస్లీ గైస్ నేనే షాక్ అయిపోయా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఎంత వర్క్ ఇంత గెహరా మనకి అంత కంఫర్టబుల్గా ఆల్ డే క్యారీ చేయలేం కదా, బట్ గైస్ ట్రస్ట్ మీ ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ చున్నీ కూడా చాలా లెంతీ వచ్చింది అండ్ చిన్న చిన్న ఈ ఫ్లవర్స్తో చాలా బాగా వచ్చింది, చాలా క్లాసీగా ఉంది. యాక్చువల్గా నాకు తెలిసి ఈ డ్రెస్కి చున్నీనే అవసరం లేదు. అండ్ ప్యాంట్ కూడా బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్తో వచ్చింది, ఫ్రంట్ ఏమో ఇలా బెల్ట్ వచ్చింది. నేను ఇది ఎం సైజ్ పెట్టుకున్నాను అండ్ దీనికి నా రేటింగ్ 10/10. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి హానెస్ట్ రివ్యూస్, ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్, స్టైలింగ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టిప్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, సో యూ కెన్ గో అండ్ ఆర్డర్ ఫ్రమ్ దే. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫస్ట్ వీడియో ఎలా ఉంది ఫీడ్బ్యాక్ మాత్రం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.